హలో అందరికీ ఈరోజు అయితే వంకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. చట్నీ అంది టమాటాలు తీసుకోవాలి, వంకాయలు కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేయాలన్నమాట. లేకపోతే వంకాయలు బ్లాక్ కలర్లో అయిపోయి చేదొచ్చేస్తాయి. ఆయిల్ వేసుకోవాలి, ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వంకాయలు అయితే వేసుకొని వేపుకోవాలి. కొంచెం కొంచెంగా వేయించుకున్న తర్వాత మనం టమాటాలు వేసుకోవాలి. 5 మినిట్స్ బాగా వాటిని స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టాలి, లో ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే లేట్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్లో బాగా అటు ఇటు వేయించుకోవాలి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి స్పెషల్ అన్నమాట. ఇది తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రలో ఎక్కువ చేసుకునేది ఇదే. నెక్స్ట్ బాగా వేగిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ ఇష్టము, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, నాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలనిపించింది, సో అలా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ నేను ఎండుమిరపకాయలు వేస్తాను. అవి మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలన్నమాట. 10 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలి. లైట్గా స్లో ఫ్లేమ్లో పెట్టాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మాడిపోతుంది అన్నమాట, అంత టేస్ట్ ఉండదు. అందులో మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర ఉంది కదా, ఫస్ట్ తీసుకున్న ఆ జీలకర్ర పైన వేసుకోవాలి. నెక్స్ట్ గరిటె తీసుకోవాలి, అటు ఇటు వేయించుకోవాలన్నమాట. వాటిని బాగా వేయించుకున్న తర్వాత ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, వేయించుకోవాలి అలాగా. అలా 10 to 15 మినిట్స్ బాగా వేయించుకోవాలి. మూత పెట్టేయాలి. నేను మూత పెట్టాను, ఆఫ్ చేశాను, వీడియో పక్కకు పెట్టాను. సో చూడొచ్చు, నేను హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టాను. దాన్ని బాగా వేయించుకోవాలి. చూసుకోవచ్చు, అక్కడ వేగుతున్నాయి కదా, మీకు కనిపిస్తుంది. 5 మినిట్స్ అలా వేగిన తర్వాత నెక్స్ట్ గరిటె పెట్టి అటు ఇటు తిప్పాలి. చూడండి ఎలా వేగాయో, అలా ఆ కలర్ రావాలి, ఇంకా బాగా వేగాలన్నమాట. నేను 20 మినిట్స్ తీసుకున్నాను అవి వేగడానికి. చూడండి బాగా 20 మినిట్స్కి మొత్తం వేగిపోయాయి. ఎలా వేగిపోయాయి చూడొచ్చు. బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. అందులో టమాటాలు వేయడం వల్ల టమాటాలు బాగా వేగవు, సో నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేస్తే వేగిపోతాయి. మనం లైట్గా అందులో ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉప్పు వేసి బాగా వేయించాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ మూత పెట్టి టమాటాలు చూడండి ఎంత బాగా వేగిపోయో, ఇలా మెత్తగా వేగిపోవాలన్నమాట. బాగా ఇలా మెత్తగా వేగిపోయిన తర్వాత మొత్తం మిక్సీ పట్టుకోవాలి. టమాటాలు చూపిస్తున్నాను కదా, పక్కన పెట్టి ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మన చట్నీల్లోకి అన్నిట్లోకి సరిపోతుంది.